జూన్ 2వ తారీఖు నాడు ఇక్కడ జరిగిన మీటింగ్లో భవిష్యత్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రోల్ ఎట్లా ఉండబోతున్నారు? డెఫినెట్గా అండి. మేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పటమే కాకుండా ఆయన జాతీయ అధ్యక్షులుగా 2 రాష్ట్రాలను చూస్తారు కాబట్టి వారు చెప్పినటువంటిది ఏంటంటే ఇక్కడ సస్టైన్ అవుతుంది పార్టీ. ఎందుకు సస్టైన్ అవుతుంది అంటే తెలంగాణ పార్టీ నేను చెప్తున్నా అంటే అక్కడ ఉన్నటువంటి భావనే చెప్పేది, నేను సొంతంగా ఏం చెప్పను. లీడర్కి ఏం ఆలోచన ఉందో అదే మేము చెప్తాం. ఇవాళ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి పూర్తిగా నిర్వీర్యం అవుతుంది. భారత రాష్ట్ర సమితి అంటే వేరే ఏం కాదు, టీఆర్ఎస్ అంటే బ్రాకెట్లో టీడీపీ దరిదాపుగా. మా శ్రేణులందరూ కూడా రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఉద్యమ నేపథ్యంలో అధికారం ఉందని చెప్పి వాళ్ళంతా అడిపోయారు. మీకు ఈ సందర్భంగా చెప్పాలా, తెలంగాణ సమాజానికి కూడా తెలవాలా. మళ్ళా భారత రాష్ట్ర సమితిలో ఉన్నటువంటి లీడర్లు, సెకండ్ గ్రేడ్ లీడర్లు కానీ గ్రామ స్థాయిలో కానీ అంత తెలుగుదేశం వైపు చూస్తున్నారు ఇప్పుడు. ఖచ్చితంగా మేము ఒక సర్వే పోల్ కూడా నిర్వహించాం ఈ మధ్య. డెఫినెట్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ 2 కొట్లాడుతున్నాయి. ఇది పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. పేదవాళ్ల కొరకు ఒక ప్లాట్ఫారం ఉండాలా, బడుగు బలహీన వర్గాల కొరకు ఒక ప్లాట్ఫారం, అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్లాట్ఫారమే. మేము దాంట్లోకే వస్తామని చెప్పి చాలామంది. అంటే బడుగు బలహీన వర్గాలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇవ్వట్లేదు, తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతున్నారు. డెఫినెట్గా అండి. తెలంగాణ ప్రాంతంలో మీరు ఏ లెక్కలేసుకున్నా సరే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు గారి నాయకత్వంలో కాదు ఈనాటి వరకు కూడా బడుగు బలహీన వర్గాల వారికి పెద్ద పీట వేసింది తెలుగుదేశం పార్టీ. మేము చెప్పాల్సిన పనిలా ఈ విషయం మేము చెప్పాల్సిన అవసరాల. ఆన్ రికార్డ్ కేసీఆర్ గారు అసెంబ్లీలోనే చెప్పారు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వచ్చినాకనే బీసీలకు పెద్ద పీట వేశారు. ఆ పార్టీ మేము తర్వాత కూడా మీరు ఆలోచించాలా. ఎన్టీ రామారావు గారు ఎలాంటి పరిస్థితి అవుతుందో ఇవాళ నిన్న క్యాబినెట్ చూడండి. నిన్న క్యాబినెట్ కూడా ఏ విధంగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తుంది. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలని రాజకీయంగా చైతన్యం తీసుకురావాలా, వారిని పైకి తీసుకురావాలనే ఆలోచన మీరు చూశారు గతంలో. ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో కానీ ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు గారి క్యాబినెట్లో కానీ తెలంగాణకి ఎంత పెద్దపీట వేసామో చూసాం. అదే అయితే 2వ తారీఖు మాకు జరిగిన సంఘటన ఏంటంటే పార్టీని రివైవ్ చేస్తున్నాం మేము. మీరు అన్నట్టు అసెంబ్లీ పార్లమెంటు పార్లమెంట్లో పాల్గొనలేకపోయినాం. రాజకీయ పార్టీ అంటే పోటీ చేయాలి. కానీ మాకున్నటువంటి అస్తవ్యస్త వ్యవస్థ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో ఉన్నారు. మాకు కనీసం నామినేషన్లు ఇంకా 5 రోజులు ఉన్నాయి అనగానే 5 రోజులు లాస్ట్ డేట్ అనగానే వారిని బయటకు వచ్చారు. కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వారు బీఫారాల మీద సంతకాలు పెట్టేది కానీ క్యాండిడేట్ సెలక్షన్ కానీ అదంతా కుదరదు. కాబట్టి మేము వద్దనుకున్నాం. అసెంబ్లీలో పార్లమెంటుకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆంధ్ర కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చింది. మేము పార్లమెంట్లో 1-6 పోటీ చేసినా మాతో పోయేదేం లేదు, వచ్చేదేం లేదు. కానీ మేము ఒక డైరెక్షన్లో ఎక్కువ చెప్పాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అన్యాయానికి మొత్తం పార్టీ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి వైపే ఉన్నాం. ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఎట్లా ఉంది నిజంగా కూడా మేము ఆంధ్రాలో పార్టీ రివైవ్ అయితే తెలంగాణలో డెఫినెట్గా రివైవ్ అవుతామనే ఆలోచనలో ఉన్నాం. అదే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నాడంటే మా వాళ్ళంతా అడిగారు, సార్ రేపు ఆగస్టులో లోకల్ బాడీస్ రాబోతున్నాయంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రేపు తెలంగాణలో లోకల్ బాడీస్లో పోటీ చేయబోతుంది. ఎక్కడ గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ మొదలుకొని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు అన్నీ పోటీ చేస్తున్నాం అన్ని స్థాయిల్లో. ఇంకోటి కూడా చెప్పాలి మీకు, త్వరలోనే సార్ ఒక కమిటీ కూడా వేయబోతున్నాడు. ఆ కమిటీ ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కమిటీలని మళ్ళీ గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసుకుంటూ వస్తున్నాం. బహుశా నిన్నే ముఖ్యమంత్రిగా ఛార్జీ తీసుకున్నారు కాబట్టి ఓ 10-15 రోజుల తర్వాత ఇప్పుడు తెలుగుదేశం రివైవ్ అయిన తర్వాత అధ్యక్షుడు మల్లారెడ్డి ఎవరు ఉండబోతున్నాడు? ఆయన పేరు బాగా వినబడుతున్నాడు. మల్లారెడ్డి అది వచ్చింది ఫేక్ న్యూస్ అండి. నేను తెలుగుదేశం పార్టీ ఒకసారి రివైవ్ అయిద్దన్న తర్వాత దీని వైపు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది రావడానికి ఉపలాట పడవచ్చు. మేము ఒక కన్స్ట్రక్టివ్ నిర్మాణంగా వచ్చి పార్టీ ఇక్కడ పేదవాళ్ళ కొరకు పనిచేసేది ఈ నాయకత్వం కావాలి అనుకుని వచ్చే వాళ్ళని స్వాగతిస్తాం. మేము వద్దను. కానీ ఉత్తగానే గయారాములు వచ్చి ఈ పార్టీ ఏదో అక్కడ అధికారంలో ఉంది కాబట్టి మేమేదో ఇక్కడ బాగుపడాలని వచ్చే వాళ్ళని మట్టికి దగ్గరకు కూడా రానియం. మా దాంట్లో కూడా సీనియర్లు 4-5 ఉన్నారు. ఎవరికో ఒకళ్ళకి అధ్యక్షుడు ఇస్తారు. ఖచ్చితంగా పార్టీ అంటే అందాజు ఎవరు ఉండొచ్చు, ఉన్నదే తక్కువ కదా. ఉన్న 4-5 పేరు చెప్పండి. దాంట్లో మీరు మీ పేరుతో సహా చెప్పండి. మేము పేరు చంద్రబాబు నాయుడు గారు ఏ పేరు చెప్తే అవును. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు ఎవరున్నారు పాత వాళ్ళు అంటే ఏదో 3-4 పేర్లు నాతో ప్రస్తావనకు వచ్చినాయి. దాంట్లో బహుశా ఎవరై ఉండొచ్చు. దుర్గాప్రసాద్ పేరు మొదలనుకుందాం. వయసురీత్యా మీకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నారు? 5-6 మంది. బుచ్చన్న గారు
పార్టీ అధ్యక్షుడు నిర్ణయించేది చంద్రబాబు నాయుడు గారు. ఏ ఒక్క పేరు కూడా మేము చెప్పడానికి అవును సార్, వారు చెప్పిన తర్వాత ఇది నలుగురు ఐదుగురు లేలే వారు ఏ ఆలోచన చేస్తారో. ఇవాళ మంత్రివర్గం చూసినాం, అక్కడ మంత్రివర్గాన్ని చూసారు. అక్కడ అవును మా సార్లో కూడా చాలా మార్పు వచ్చింది. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఎందుకంటే గతానికి భిన్నంగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన రియల్ గతానికి భిన్నంగా అన్నారు కదా. అంటే అంతకు ముందు ఉన్న చెడు ఏమిటి, ఇప్పుడు మారిన వచ్చిన మంచి ఏమిటి? అంతకుముందు ఎప్పుడు కూడా పార్టీ పాత వాళ్ళని తీసుకొని వాళ్ళతోటే నడిపించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొత్త రక్తాన్ని ఎక్కించాలి ఇక్కడ. ఎందుకంటే ఈ పార్టీ 43 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇంకో 40 ఏళ్ళు సమాజానికి ఉపయోగపడేట్టు చేయాలని చెప్పి కొద్దిగా యువ రక్తానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి వారి ఆలోచన ఏముందో దాని ప్రకారం జరుగుతుంది. అయినా ఇప్పుడు మేము మొన్న చెప్పినాడు కూడా చెప్పాడు సార్, ఖచ్చితంగా నేను వస్తాను, ఒక అధ్యక్షుడిని కూడా నియమించుకుందాం, కమిటీలు కూడా. ఎందుకంటే జ్ఞానేశ్వర్ వచ్చిపోయిన తర్వాత పార్టీ అంతా డిస్టర్బ్ అయింది కొంచెం. మళ్ళీ కమిటీలు ఉన్నాయి కానీ యాక్టివ్ చేయాలి. ఏం చేసిండు ఆయన? లేలే, ఆయన వచ్చిపోయిన తర్వాత ఆయన ఎవరెవరి పేర్లో రాసిండు. ఇందులో లేని వాళ్ళే, పార్టీలో పనిచేయని వాళ్ళే రాసి, ఓపెన్గానే చెప్తున్నా, ఎవరెవరియో పేర్లు ఏయో పోస్టులు రాసిండు. అవన్నీ కూడా నిర్మాణంగా ఎవరు పనిచేశారు, ఎవరున్నారు, ఎక్కడున్నారని మళ్ళీ ఒకసారి మేము నిర్మాణంగా గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేస్తున్నాం. సార్ చేయమని చెప్పారు. డెఫినెట్గా సారు ఒక 15-20 రోజుల్లో మళ్ళీ మమ్మల్ని తెలంగాణ పార్టీ మీటింగ్ పెడుతున్నారు. ఇక్కడికే వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో పూర్తిగా ఇదవుతుంది. కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్లాట్ఫారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మేము ఒక శక్తిగా ఎదగబోతున్నాం ఇక్కడ. ఎందుకంటే దానికి కారణం మీకు తెలుసు, సీనియర్ జర్నలిస్టులు మీరు. ఇలా భారత రాష్ట్ర సమితి కకావికలం అయిపోయింది. వాళ్ళు ఇవాళ ఎంపీ సీట్లలో కనీసం ఒక్కడు గెలుచుకోలేకపోయినారు. వాళ్ళ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉండకపోయారు. కానీ చూడండి, చరిత్ర మన కళ్ళ ముందే జరుగుతుంది. కేసీఆర్ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఉండకూడదని చెప్పి విశృంఖలమైనటువంటి పనులు చేస్తే ఇవాళ తనకే తాడు పామైంది. తనకు ఇవాళ అర్థమవుతుంది. 3 ఎమ్మెల్యేలు పోగానే ఏదేదో మాట్లాడిండు.